హలో, నేరేడుకాయలతో జామ్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఎలాగో సీజన్ కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నాకు డౌట్ ఉంది, ఒకవేళ వగరు టేస్ట్ ఏమన్నా ఉంటుందా, అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అని. కానీ ఒక్కసారి నోట్లో పెట్టుకున్న తర్వాత సూపర్ మార్కెట్లో దొరికే జామ్ ఎందుకు పనికిరాదు, చాలా చాలా బాగుంది. నేను కాయలన్నిటినీ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కడిగిన కాయలన్నిటినీ నీళ్లు లేకుండా వేసుకోండి. స్టవ్ మీద పెట్టి ఒక్క విజిల్ సరిపోతుంది. ఒక్క విజిల్ తర్వాత స్టవ్ ఆపేయండి. సపరేట్గా వాటర్ ఏమీ వేయనవసరం లేదు, కాయల్లో ఉన్న నీళ్లతో బాగా మగ్గిపోతుంది. ఆవిరి అంతా పోయిన తర్వాత మూతని ఓపెన్ చేసి కాయల్ని నీళ్ళని సెపరేట్ చేసి పెట్టుకోండి. ఇలా గింజల పైన ఉన్న తోలుని తీసి పక్కన పెట్టుకోండి. గింజల్ని గుజ్జుని సెపరేట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ సెపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి సెపరేట్ చేసిన గుజ్జుని అంతా వేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయకండి. ఇన్ కేస్ ఒకవేళ నలగలేదు అని అనుకుంటే ఆల్రెడీ కాయల్లో ఉన్న రసాన్ని కొంచెం యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని అందులో రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని, వడగట్టి పెట్టుకున్న కాయల్లో రసాన్ని రెండిటిని కలిపేయండి. రెండిటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి కొంచెం సిమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉండి కలుపుకుంటూ మరగనివ్వండి. ఒక 15 నిమిషాల తర్వాత ఈ జ్యూస్ అంతా చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇందులో నేను 2 కప్పుల పటిక బెల్లాన్ని వేసుకుంటున్నాను. పటిక బెల్లం ప్లేస్లో మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అనవసరంగా పిల్లలకి షుగర్స్ పెట్టడం ఎందుకు అని నేను పటిక బెల్లంతో రీప్లేస్ చేశాను. ఇది చిక్కబడడానికి కొంచెం ఎక్కువసేపే పడుతుంది, సో ఓపికగా పక్కనే ఉండి కలుపుకుంటూ చూసుకోండి. ఇది చేసుకున్నంతసేపు ఎక్కడ మూతని పెట్టకండి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే అలాగే వదిలేస్తే అడుగంటిపోతుంది, జామ్ అంతా మాడు వాసన వస్తుంది.
ఒకవేళ ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటే హైలో పెట్టి పక్కనే ఉండి కలుపుకుంటూ ఉండండి. ఒక 20-30 నిమిషాల తర్వాత ఈ మాత్రం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది, కానీ ఇంకాసేపు ఉడకాలి. కానీ ఇది పర్ఫెక్ట్గా జామ్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది అని ఎలా తెలుస్తుంది అని అంటే, కొద్దిగా జామ్ని తీసుకుని ప్లేట్లో వేసుకోండి. ఒకవేళ వేసిన తర్వాత ఆ ప్లేట్ అంతా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇంకొంచెం సేపు టైం పడుతుంది అని అర్థం. ఒకవేళ అలా అని అవ్వట్లేదు, వేసిన చోటే అలాగే ఉంది అని అనుకుంటే పర్ఫెక్ట్గా అయ్యింది అని లెక్క. నేను ఇంకొక నిమిషం పాటు ఉంచి తీసేస్తాను. పర్ఫెక్ట్ జామ్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకొని అందులో 2 స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఈజీగా ఇంట్లోనే షుగర్ ఫ్రీగా నేరేడు పళ్ళ జామ్ రెడీ. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అప్పుడు జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నాకైతే దీని టేస్ట్ చాలా నచ్చింది. ఎప్పుడు ఆ ఫ్రూట్ మిక్స్ జాములు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటి డిఫరెంట్గా ఒక జామ్ని ట్రై చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తెలుసుగా ఏం చేయాలో, అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.